ప్రతిభా పురస్కారాల కోసం నిర్దేశించబడింది. ముదిరాజు సామాజిక వర్గానికి ప్రగతి మార్గనిర్దేశనంలో పాటు ప్రతిభావంతులకు ప్రోత్సహించాలన్న సంకల్పంతో ముదిరాజు ప్రగతి భవన్ ట్రస్టు 1985లో ఏర్పడింది. తదనంతర కాలంలో అనేక కార్యక్రమాలు నిర్వహించాల్సినప్పటికీ కొంతకాలం పాటు కార్యకలాపాలు స్తంభించిపోయాయి. మళ్ళీ 2023 సంవత్సరంలో ట్రస్ట్ను పునర్జీవనం పొందడంతో పాటు నూతన సభ్యులను చేర్చుకొని తిరిగి సామాజిక సేవా కార్యక్రమాలను శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 21వ తేదీ మార్చి 2026 నాడు తెలుగు విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన ప్రతిభావంతులకు సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులలో గత 3 సంవత్సరాల కాలంలో PhD పొందిన వ్యక్తులు సివిల్ సర్వీసు మరియు గ్రూప్ 1 పరీక్షలలో విజేతలు ఈ కార్యక్రమంలో సత్కారం లభిస్తుంది. వీరితో పాటు వివిధ సామాజిక రంగాలను గుర్తింపు పొందిన వారిని కూడా సన్మానించబడతారు. అలాగే విద్యా విషయ సంబంధాలలో పేద విద్యార్థులకు కూడా పురస్కారం ఇవ్వబడుతుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అన్నమల రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర క్రీడల మత్స్య మరియు పశుసంవర్ధక శాఖ మంత్రి శ్రీ వాకటి శ్రీహరి గారు, తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ గౌరవనీయులు డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజు గారు, శ్రీ ఈటల రాజేంద్ర గారు ఎంపీ గారు, పార్లమెంట్ సభ్యులు శ్రీ బొర్రా జ్ఞానేశ్వర్ గారు, చైర్మన్ ముదిరాజు కార్పొరేషన్ తదితరులు పాల్గొంటారు. వీరితో పాటు ముదిరాజు ప్రముఖులైన వ్యక్తులు కూడా పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా ప్రొఫెసర్ శ్రీ ఎన్ రాములు గారు జనరల్ సెక్రటరీ, అలాగే లయన్ కొడుమల హనుమంతరావు గారు ట్రెజరర్, అట్లాగే డాక్టర్ ఆలేటి కృష్ణ గారు, బల్లా సత్తయ్య గారు, వెంకటేష్ ముదిరాజు గారు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విద్యార్థులు తరలి రావాలని, ఈ కార్యక్రమంలో జరిగేటువంటి కార్యక్రమాలన్నింటినీ వినియోగపరచుకొని జీవితానికి ఒక మార్గనిర్దేశకం పొందాలని అందరినీ కోరుకుంటున్నాము. ఇతర ప్రముఖులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చేసి ప్రోత్సాహక బహుమతులు ఇచ్చే కార్యక్రమంలో పాల్గొంచుకొని వారి యొక్క మెసేజ్లను సమాచారాన్ని ఇచ్చి ప్రోత్సహించగలని మనవి చేస్తున్నాము. థ్యాంక్ యూ మిత్రులారా. ఈ యొక్క కార్యక్రమము అప్లికేషన్స్ అన్ని 15th మార్చ్ లోపల మాకు ఇస్తే మేము వాటిని స్క్రూటినీ చేసి మేము డబ్బులు ఇవ్వడానికి కానీ ఏదైనా కూడా ప్రోత్సాహం సన్మాన సత్కారాలు చేయడానికి వీలవుతుంది. మిత్రులారా, ముదిరాజు ప్రగతి భవన్ ట్రస్ట్ తరఫున విద్యా విజ్ఞాన సాంస్కృతిక కార్యక్రమాల తరఫున మేము ప్రోత్సాహక బహుమతులు ఇవ్వదలిచాము. PhD పొందినటువంటి విద్యార్థులకు ప్రోత్సాహాలు, అట్లాగే సర్టిఫికెట్లు, మెడల్స్, అట్లాగే గ్రూప్ 1 గ్రూప్ 2 IAS స్థాయిలో ఉద్యోగం సంపాదించినటువంటి వ్యక్తులందరికీ ప్రోత్సాహాలు ఇవ్వాలని నిర్ణయించినాము. దానికి 21 మార్చి 26న కార్యక్రమం నిర్వహించడము. తెలుగు విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూల నుంచి ముదిరాజు ప్రముఖులు విద్యార్థులు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. అట్లాగే హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాల్లో ఉన్నటువంటి పుర ప్రముఖులందరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో PhD విద్యార్థుల కోసం ఉద్దేశించినటువంటి పారితోషికాలు ఇవ్వడానికి వాళ్ళు గత 3 సంవత్సరాలుగా అంటే 23, 24, 24, 25, 25, 26 సంవత్సరాలలో PhD పొందినటువంటి విద్యార్థులు మాత్రం దీనికి రావాల్సి ఉంటుంది. వారికి పారితోషిక పాటుగా ప్రోత్సాహక బహుమతులు కూడా ఉంటాయి. అలాగే సర్టిఫికెట్లు, మొమెంటోలు ఇవ్వబడతాయి. పెద్ద ఎత్తున వారు అప్లై చేసుకోవడానికి 15వ మార్చి అనే తేదీని నిర్ణయించాము. అయినప్పటికీ 1-2 రోజులు అటు ఇటు అయినా కూడా జెన్యూన్గా చేయాలనే ఉద్దేశంతో ఒక స్క్రూటినీ కమిటీ ఏర్పాటు చేసినాము. ఆ స్క్రూటినీ కమిటీ యొక్క నిర్ణయాలు ఫైనల్ నిర్ణయాలు. వీరితో పాటుగా ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా
ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఏఎస్ లాంటి కార్యక్రమాల్లో ఉద్యోగాలు పొందినటువంటి విజేతలందరికీ, రాష్ట్ర స్థాయిలో గ్రూప్ 1 స్థాయిలో కూడా ఉద్యోగాలు పొందినటువంటి వ్యక్తులందరికీ పారితోషికాలు ఇవ్వబడతాయి. అందువల్ల దయచేసి వీరితో పాటుగా ఇంకా ముదిరాజ విద్యార్థుల్లో పేద విద్యార్థులైనటువంటి కూడా ఆర్థిక సహాయం చేయడానికి కూడా నిశ్చయించినాము. వారి సెలెక్షన్ కోసము 15వ మార్చిలోగా తేదీని నిర్ణయించినాము. అందువల్ల అందరూ ఈ డెడ్ లైన్ నోట్ చేసుకుని పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని ప్రముఖులు, ముదిరాజులో ఉన్నటువంటి గౌరవ సభ్యులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరైపోయి ఈ కార్యక్రమం విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని కూడా విచ్చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. అట్లాగే మత్స్య కార్మిక శాఖ మంత్రులు వాకాటి శ్రీహరి గారు, అట్లాగే డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్ గారు, తర్వాత ఈటల రాజేంద్ర గారు ఎంపీ గారు, తర్వాత బొర్రా జ్ఞానేశ్వర్ గారు, ఇతర ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యే కార్యక్రమాన్ని దీవించేటువంటి అవసరం ఉంది. వాళ్ళందరూ వస్తున్నారు. అందువల్ల 21వ మార్చి రోజు తెలుగు యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో జరిగేటువంటి కార్యక్రమానికి హాజరైపోయి దిగ్విజయం కావించవలసిందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మిత్రులారా. నా పేరు లైన్ కొడిమేల హనుమంతరావు ముదిరాజ్. ఈ యొక్క సంస్థకు కోశాధికారిని. ఈ యొక్క మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీద వాళ్లకు మనం ఎంత వరకైతే అంటే మా ముదిరాజ్ ఉన్న కమ్యూనిటీకి ఎంత వరకు ఉంటే అంతవరకు సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని 15th మార్చ్ లోపల అప్లికేషన్ ఇచ్చిన వాటిని స్క్రూటినీ చేసి 21st రోజు మేము వారికి సన్మానము, వారి పారితోషికము ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ముదిరాజ్ విద్యార్థులకు ఈ యొక్క మంచి అవకాశము, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. థ్యాంక్ యూ. పత్రికా మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. దయచేసి దీనికి విస్తృత ప్రచారం ఇవ్వాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మీ పాత్ర కూడా ఉండాలని కోరుకుంటూ